ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా 33 అధ్యాయము 3 వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ మాటలకు సహాయకరంగా ఇర్మియా 29లో మీరు నాకు మొర్రపెట్టుతూ వత్తురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేమి, నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదికినెడలా, పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రభువు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఆయన చెట్టు కాదు, రాయి కాదు, రప్ప కాదు. ఆయన జీవము కలిగిన సజీవుడైన దేవుడు, నిన్ను నన్ను చూచుచున్న దేవుడు. తనకి మరుగైనది ఏదియూ లేదు. హృదయమును, దాని అంతరంద్రియములో ఉన్న ప్రతి ఆలోచనను, ప్రతి ఉద్దేశాన్ని కూడా ప్రభువు ఎరిగిన దేవుడు. నేను ఇలాగనుకోలేదు, అలా చేయాలనుకోలేదనని నువ్వు దేవుని దగ్గర నువ్వు కప్పిపుచ్చలేవన్నమాట. ప్రభు అన్నీయు ఎరిగిన దేవుడు. ఒకప్పుడు ప్రభువు రానై ఉన్నాడు, తీర్పులో సాక్ష్యము పలికే దేవుడుగా ఉన్నాడు. అప్పుడు మనము ఎవ్వరము ఆయనకు ఎదురు చెప్పలేము. మౌనులై మనము మా తీర్పునకు లోనవ్వాల్సి వస్తుంది. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారమగును. ఆయన మీ పట్ల కలిగిన ఉద్దేశాలన్నీ అత్యున్నతమైనవి. ఆయన చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుందాం.